హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే ఈ వీడియోకి ఒక 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సేఫ్గార్డ్ గ్లోబల్ కంపెనీ నుండి మనకి మంచి రిక్రూట్మెంట్ అనేది రావడం జరిగింది. అయితే మనకి రాయడం కానీ చదవడం కానీ వస్తే, అలాగే ఎంఎస్ వర్డ్ కూడా వచ్చి ఉండాలన్నమాట. సో మనకి మంచి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెలకి జీతం 45,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ అనేది లేదు, అలాగే ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు, అలాగే అప్లికేషన్ ఫీజు కూడా ఏం లేదనమాట. సో చక్కగా ఇంటి నుంచే పనిచేసుకునే అవకాశం అనేది ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ లైక్ చేసిన తర్వాత కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ఆల్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇక్కడ చూడండి, మనకైతే సేఫ్గార్డ్ గ్లోబల్ కంపెనీ అనేసి ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో మనం పైకి స్క్రోల్ చేసుకుని ఉంటే ఇక్కడ జాయిన్ అవర్ టీమ్ అనేసి ఇవ్వడం జరిగింది. మనకైతే ఇది సేఫ్గార్డ్ గ్లోబల్ కంపెనీ నుంచి అయితే మనకి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. అయితే మనకి సీనియర్ స్పెషలిస్ట్ అంటే సీనియర్ జర్మన్ పెరోల్ స్పెషలిస్ట్ అనేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎలా దరఖాస్తు చేసుకోవాలో వీడియో ఎండింగ్లో నేనైతే మీకైతే పూర్తిగా వివరించడం జరిగింది కాబట్టి అప్పటి వరకు మీరైతే వేచి చూడాలి. అలాగే మీకు ఇక్కడ ఇంకోటి మెన్షన్ చేయవలసింది ఏంటంటే, మీరు ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడ జాబ్ రోల్కి. సో ఇక్కడ చూడండి, అప్లై ఫర్ ఏ రోల్ సబ్మిట్ ఆర్ యువర్ రెజ్యూమ్ లేకపోతే సివి ద్వారా కూడా మీరు ఫ్యూచర్ ఆపర్చునిటీస్ కలగాలంటే మీరు అప్లోడ్ చేయాలన్నమాట. మీ యొక్క రెజ్యూమ్ను కానీ మీ యొక్క ఆపర్చునిటీస్ ఏవైనా కావాలంటే ఈ కంపెనీ నుంచి సివి అంటే కరికులర్ విటా అనేసి అర్థం అనమాట. ఓకేనా? సో ఇది మీరు సబ్మిట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మీకు ఇక్కడ చూడండి, ఇది మనకి రిమోట్ అనమాట. చక్కగా ఇంటి నుంచి పనిచేసుకునే అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది. మొత్తం 6 స్థానాలకు వీక్షించండి అనేది ఇవ్వడం జరిగింది. సో జర్మనీలో కూడా రిమోటు, అలాగే పోలాండ్లో కూడా రిమోటు, నెక్స్ట్ చెక్ రిపబ్లిక్ అనేసి ఇవ్వడం జరిగింది, అదే రిమోటు. హంగరీలో కూడా రిమోటు. నెక్స్ట్ స్లోవేనియా అనేది కూడా రిమోట్ అనమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి ఇక్కడ రోమోనియా రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, మనకి పూర్తిగా డెప్త్గా వివరించడం అనేది జరిగింది. ఇక్కడ మీరు అమెరికా, యూరోప్ మరియు ఆసియాలోని సహోద్యోగులతో ఎలా జట్టు కట్టాలనుకుంటున్నారు? మనల్ని మనం గార్డియన్స్ని అని పిలుస్తున్నాము మరియు ప్రపంచవ్యాప్తంగా మనలో 1800 మందికి పైగా ఉన్నాము. మా సంరక్షణలో ప్రతి ఒక్కరూ తనదైన శైలిలో పనిచేస్తారని మేము అర్థం చేసుకున్నాము. మా వర్క్ ఇన్ ఎనీవే మోడల్ అంటే మీరు ఎక్కడ ఎలా ఉత్తమంగా పనిచేస్తారో ఎంచుకునే స్వేచ్ఛ మీకు ఉంటుంది అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే పాత్ర గురించి క్లుప్తంగా అంటే మీ యొక్క జాబ్ రోల్ గురించి క్లుప్తంగా ఇక్కడ వివరించడం జరిగింది. సో సీనియర్ జర్మన్ పెరోల్ స్పెషలిస్ట్గా మీరైతే చేయవలసి ఉంటుంది. మీరు మా క్లయింట్ల కోసం సున్నితమైన మరియు సమర్థవంతమైన పెరోల్ ప్రాసెసింగ్ను నిర్ధారించడంలో కీలక పాత్ర పోషిస్తారు. అంటే వాళ్ళ యొక్క క్వారీస్ ఏవైతే ఉన్నాయో, క్లయింట్స్ యొక్క క్వారీస్, వాళ్ళకి ఒక ఆన్సర్ ఇచ్చే విధంగా అంటే చాలా సున్నితంగా, సమర్థవంతంగా, గట్టిగా ఆన్సర్ ఇచ్చే విధంగా మీరైతే చేయాలన్నమాట. ఇక్కడ జాబ్ అనేది అన్ని సంబంధిత పని ప్రక్రియలను నిర్వహించే బాధ్యతతో మీరు మా క్లయింట్ల కార్యకలాపాలపై నిజమైన ప్రభావాన్ని చూపడానికి మరియు వారి విజయానికి దోహదపడే అవకాశం ఉంటుందన్నమాట. సో క్లయింట్లు ఎవరైతే ఉంటారో వారి యొక్క విజయానికి మీరు కూడా సహకరించే విధంగా ఉంటారనమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే ముఖ్యమైన బాధ్యతలు అనమాట, వీటిని కలిగి ఉంటాయన్నమాట. సో మీరైతే ఈ జాబ్లో చేరాలంటే మీరు ఇక్కడ ఏవేవి చేయాలి అనేది మొత్తం అంతా కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఒకదాని తర్వాత ఒకటి మనం చదువుకొని వెళ్దాము. పెరోల్ రికార్డులను నిర్వహించడం అంటే కొత్త నియామకాలు, సెలవులు కానీ, నెక్స్ట్ బదిలీలు కానీ,
ఒప్పంద మార్పులు మొదలైనవి అన్నీ కూడా మీరు రికార్డులుగా నిర్వహించాలన్నమాట. అలాగే అన్ని చెల్లింపులు మరియు తగ్గింపులను కూడా మీరు సరిచూసుకోవాలి. నెక్స్ట్ వివిధ సిస్టమ్లు మరియు డేటాబేస్లను నెలవారీ అంటే పేరోల్ను ముందు మరియు తర్వాత డేటాను ప్రాసెస్ చేయడం అనేది కూడా మీ యొక్క బాధ్యత. అలాగే ఉపాధి ఒప్పందాలు, పాలసీలు, పన్నులు, అలాగే తప్పనిసరి బీమా, సామాజిక భద్రత నిబంధనలపై ఖాతాదారుల మద్దతు ఇవ్వడం మరియు సలహా ఇవ్వడం ఇవి కూడా మీరు నిర్వహించే విధంగా ఉండాలన్నమాట. అలాగే తగిన సమీక్ష తర్వాత అన్ని చెల్లింపులు సక్రమంగా అధికారం కలిగి ఉన్నాయా లేవా అనేది కూడా నిర్ధారించుకోవాలి. నెలవారీ పేల్స్లో యొక్క ఖచ్చితత్వం మరియు సకాలంలో డెలివరీని నిర్ధారించడం అనేది కూడా మీరు చేయవలసి ఉంటుంది. అలాగే ఫోన్ మరియు ఈమెయిల్ ద్వారా కూడా క్లయింట్ విచారణకు ప్రతిస్పందించడం అనేది కూడా మీరు చేయాలి. అది కూడా జర్నీలో ఆంగ్లంలో కూడా ఓకేనా. సో జర్నీలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆంగ్లం కాబట్టి సో మీకైతే ఖచ్చితంగా ఈ యొక్క ఇంగ్లీష్ నాలెడ్జ్ స్కిల్ అనేది మాట్లాడే విధంగా ఉంటే వీళ్ళైతే రిక్రూట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే నెక్స్ట్ వన్ చూసుకుంటే కస్టమర్తో మేము కలిగి ఉన్నాము సంబంధాన్ని నిర్మించడం మరియు పెంపొందించడం మరియు ప్రపంచ స్థాయి సేవలను అందించే విధంగా అయితే మీరు ఉండాలి. కేటాయించిన క్లయింట్లు కేపీఐ పనితీరును కూడా మీరు నిర్వహించే విధంగా కూడా మీరు చేసుకోగలగాలి. సో ఇదంతా కూడా మీకు ఇది పాత్ర యొక్క ఏమేమి చేయాలి, మీ రోల్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది మొత్తం అంతా కూడా మీకు ఇక్కడ పూర్తిగా వివరించడం జరిగింది. అయితే మీకు ఇక్కడ చూడండి, మీకు ఏది ప్రయోజనాన్ని ఇస్తుంది. సో ఈ యొక్క జాబ్ రోల్ కావాలంటే మీ దగ్గర ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది అర్థం అన్నమాట. అయితే మీరు ఇక్కడ చూడొచ్చు డిగ్రీ ప్లస్ అయ్యి ఉండాలన్నమాట. సో అది బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్స్ లేదా లేబర్ అన్నమాట ఓకేనా. సో మీకు ఎంఎస్ ఎక్సెల్ వర్డ్ వచ్చి ఉండాలండి. సో సిస్టంలో మీరు వర్క్ చేయవలసి ఉంటుంది కాబట్టి. అయితే నెక్స్ట్ పేరోల్లో మరియు పర్సనల్ అడ్మినిస్ట్రేషన్లో 4 సంవత్సరాల అనుభవం అనేది ఉండాలి. సో పర్సనల్ అడ్మినిస్ట్రేషన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి 4 సంవత్సరాల అనుభవం ఉంటే ఇక్కడ ఇచ్చిన శాలరీ కన్నా ఇంకా ఎక్కువ అనేది వస్తుంది. సో మీరు పేరోల్లో మీరు మినిమం ఒక 6 మంత్స్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెషర్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అలాగే నెక్స్ట్ స్థానిక పేరోల్ చట్టంలో పేరోల్ ప్రాసెసింగ్ అనుభవం అనేది ఉండాలి. మీకైతే ఖచ్చితంగా ఇంగ్లీష్లో రాతపూర్వక, మౌఖికపూర్వక అంటే రాయడము అలాగే మాట్లాడడము అనేది రావాలన్నమాట. సో చదవడం కూడా వచ్చినా పర్వాలేదు. సో ఇది మీకు మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది అన్నమాట ఓకేనా. మిగతాది జర్మనీ సేజ్ హెచ్ఆర్ సూట్ సాఫ్ట్వేర్ ఇంజిన్పై గత అనుభవం ప్లస్ అనేది అవుతుందన్నమాట ఆ అనుభవం ఉంటే ఓకేనా. సో ఒంటరిగా మరియు జట్టు వాతావరణంలో కూడా సమర్థవంతంగా పనిచేయగలిగే సామర్థ్యం అనేది ఉండాలి, క్యాపబిలిటీ అనేది. సో అదొకటి చెక్ చేసుకోండి. అలాగే ప్రపంచ ప్రయోజనాలు వచ్చేసరికి ఇక్కడ చూడండి, మనకి స్వయం ప్రతిపత్తి మరియు వశ్యత ఏ విధంగా అయినా పనిచేయండి. వీలైనంత ఎక్కువ సౌలభ్యంతో మద్దతు ఇవ్వండి. అలాగే బాండింగ్ లీవ్ వచ్చేసరికి మీ కొత్త కుటుంబ సభ్యునితో బాండ్ చేయడానికి చెల్లింపు సెలవులను ఆనందించండి. అలాగే 2 చార్టబుల్ డేస్ అన్నమాట. మీరు విశ్వసించే కారణాలకు సహకరించండి. అలాగే రివార్డు మరియు రీకగ్నిషన్ ప్రోగ్రామ్ అన్నమాట. మీ విజయానికి మరియు మా విలువలను సమర్థించినందుకు రివార్డు పొందండి. కార్పొరేట్ బోనస్ ఎస్ఐపి అన్నమాట. సో గార్డియన్లందరూ కూడా మా వార్షిక బోనస్ స్కీము లేదా సేల్స్ ఇన్సెంటివ్స్ ప్లాన్కి అర్హులు అన్నమాట ప్రతి ఒక్కరు కూడా. అలాగే ఎందుకు సంరక్షకుడిగా మారాలి అనేసి ఇవ్వడం జరిగింది. అంతర్జాతీయ పర్యావరణం, మా బృందాలు సరిహద్దులు లేనివి, పరస్పర చర్య చేయండి, సహకరించండి, సంస్కృతులను కనుగొనండి మరియు మీ దేశం వెలుపల మీ వ్యక్తిగత నెట్వర్క్ను విస్తరించడానికి కూడా ఇది సహాయపడుతుంది. అయితే మా సంస్కృతి అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరు చేసే ప్రతి పని మీరు ఎవరు అనే దానికి అనుగుణంగా ఉండే కార్యాలయాన్ని మేము పెంచుతున్నాము. మీ ఆలోచనలు ఎల్లప్పుడూ మా నాయకులకు
దారితీస్తాయి మరియు మీ సహకారం గుర్తించబడుతుంది అనేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే స్వయం ప్రతిపత్తి మరియు వశ్యత ఏ విధంగా అయినా పనిచేయించి తోటి సంరక్షణగా మీరు ఎప్పుడు ఎలా మరియు ఎక్కడ ఉత్తమంగా పనిచేస్తారో మీరు నిర్ణయిస్తారు. మేము ఫలితాలకు విలువిస్తాము, పని గంటలు కాదు అనేసి ఇవ్వడం జరిగింది. నేర్చుకోవడం పరిపూర్ణతను చేరుకోవడం అసాధ్యం అయినప్పటికీ టూల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్లకు యాక్సెస్ను అందించడం ద్వారా దానికోసం ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరికి మేము మద్దతు ఇస్తున్నాము. మీ సొంత వేగంతో నేర్చుకోండి, మరి మాకు కావాల్సింది మరియు ఏదైనా కావచ్చు అనేసి ఇవ్వడం జరిగింది. విలువైన అనుభవం అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు ఎక్కడికి వెళ్ళినా సవాళ్ళు మీకు ఎదురు చూస్తాయి. సో సేఫ్గార్డ్ గ్లోబల్లో మిమ్మల్ని అంతిమ ప్రొఫెషనల్గా తీర్చిదిద్దేందుకు సరైన సవాళ్ళను మీరు కనుగొంటారు అనేసి ఇవ్వడం జరిగింది. సో మనం ఎవరు అలాగే మరియు మనం ఏం చేస్తాం అనేసి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఇదంతా కూడా మనకి మీరు చదువుకోవచ్చు అన్నమాట. సో మనం ఎవరు అనేది చిన్నగా బ్రీఫ్గా చెప్తాము. సేఫ్గార్డ్ గ్లోబల్లో అనేది ప్రపంచవ్యాప్తంగా బహుళ కార్యాలయాలను కలిగి ఉన్న అంతర్జాతీయ సంస్థ అన్నమాట. మేము 165 దేశాల్లో ఉద్యోగాలను నియమించుకోవడానికి, ఆన్బోర్డ్ చేయడానికి, నిర్వహించడానికి మరియు చెల్లించడానికి 1000కి పైగా సంస్థలను ప్రారంభించాము. ఇదంతా ప్రజలకు సంబంధించింది. మేము ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యున్నత ప్రతిభను తీసుకుంటున్నాము. అలాగే కొత్త సంస్కృతుల గురించి తెలుసుకోవడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వ్యక్తులతో పరస్పర చర్య చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. అలాగే ఇదంతా ప్రజలకు సంబంధించింది. ముందుగా మేము ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యున్నత ప్రతిభను తీసుకుంటున్నాము. తద్వారా మీరు కొత్త సంస్కృతుల గురించి తెలుసుకోవడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా అనేక విభిన్న వ్యక్తులతో పరస్పర చర్య చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుందన్నమాట. మేము సమర్థవంతమైన సాధనాల్లో కూడా పెట్టుబడి పెడతాము మరియు చురుకైన సాంకేతికతలు, లోతైన స్థానిక మార్కెట్ నైపుణ్యం మరియు అద్భుతమైన సేవా కలయికలతో సమతుల్యం చేస్తాము అనేసి ఇవ్వడం జరిగింది. అయితే మా పరిష్కారాల గురించి తగిన మరింత సమాచారం కోసం సందర్శించండి అనేసి ఇవ్వడం జరిగింది. www.safeguardglobal.com అనేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వెబ్సైట్లో మీరు ఈ యొక్క సేఫ్గార్డ్ గ్లోబల్ కంపెనీ గురించి ఫుల్గా తెలుసుకోవచ్చు అనమాట. అయితే దరఖాస్తు చేయడానికి దయచేసి కింద లింక్ను క్లిక్ చేయండి. మీ అప్లికేషన్తో మీకు శుభాకాంక్షలు అనేసి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడైతే మనం ఎలా దరఖాస్తు చేసుకోవాలో చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, దరఖాస్తు చేసుకోండి అనే దానిపైన క్లిక్ చేయాలి. ఓకేనా. సో దీని యొక్క లింకు నేను కిందన ఇవ్వడం జరిగింది అనమాట. సో అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా దరఖాస్తు చేసుకోవాలో మనం తెలుసుకుందాం. ఇక్కడ దరఖాస్తు చేసుకోండి అనే దానిపైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. రెజ్యూమ్తో మీరు ఆటోఫిల్ చేయాలంటే రెజ్యూమ్ను అప్లోడ్ చేసి మీరు ఆటోఫిల్ చేయాలి. సో మాన్యువల్గా వర్తించనమాట. సో ఇప్పుడైతే మనం మాన్యువల్గా మనకి కావాలన్నమాట. సో మాన్యువల్గా అప్లై చేస్తేనే మన యొక్క రెజ్యూమ్ అనేది వాళ్ళకి వెళ్తుందన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు, లోడింగ్ అవుతుంది పేజ్ అనేది. సో సేఫ్గార్డ్ గ్లోబల్ కంపెనీ అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే ఈమెయిల్, చిరునామా, పాస్వర్డ్ అనేసి ఇవ్వడం జరిగింది. ఖాతాను సృష్టించండి అనేసి ఇవ్వడం జరిగింది కదా, దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది వస్తుందన్నమాట. ఓకేనా. ఖాతాను సృష్టించండి, ఇక్కడ చూడండి ఖాతాను సృష్టించండి అనేసి రావడం జరిగింది. ఇక్కడ చూడండి పాస్వర్డ్ అవసరాలు అనమాట. ఒక ప్రత్యేక పాత్ర, అలాగే ఒక అక్షరం, అలాగే చిన్న అక్షరం, పెద్ద అక్షరం, ఒక సంఖ్యా పాత్ర, కనీసం 8 అక్షరాలు అనేవి కావాలన్నమాట. అంటే మీకు క్యాప్షన్స్ అలాగే ఉంటాయి కదా, @ లేకపోతే $సింబల్ ఇటువంటివి పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఈమెయిల్, పాస్వర్డ్, అలాగే కొత్త పాస్వర్డ్ని సృష్టించండి, ఖాతాను సృష్టించండి అనేసి ఇవ్వడం జరిగింది. దానిపైన మీరు డైరెక్ట్గా క్లిక్ చేస్తే అవుతుందన్నమాట ఎలా అప్లై చేయాలనేది. సో తర్వాత మీరు మీ యొక్క రెజ్యూమ్ ఏదైతే ఉంటుందో అది అప్లోడ్ చేసి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో ఇదనమాట. దీని యొక్క లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పటివరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.